అలాగే నా పేరు మీద ఒకటి మై ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలో ఒకటే ఇష్యూ ఎక్కువగా వినపడుతుంది. అదేంటంటే ఇండిగో ఫ్లైట్స్ క్యాన్సిలేషన్ ఇష్యూ. బేసిక్గా దీని గురించి మొత్తం అందరూ మాట్లాడుకుంటున్నారు, యునానిమస్ ఇంకా అందరికీ. ఎందుకంటే ఎవరైతే ఫ్లైట్స్లో ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తుంటారో వాళ్ళకి అందరికీ కూడా గత 3-4 రోజులుగా చుక్కలు కనబడుతున్నాయి లిటరల్లీ ఆల్ ఓవర్ ఇండియా. దానికి రీజన్ ఏంటంటే ఇంకా ఇండిగోనే ఇండియాలోని మెయిన్ ఎయిర్లైన్ అయిపోవడం వల్ల. సో అది ఇక్కడ వచ్చిన అతిపెద్ద సమస్య అనమాట. సో అది చాలా అంటే చాలా పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది ఆ డామినేషను. అండ్ ఇప్పుడేమో వాళ్ళు ఒక్కసారిగా ఇబ్బంది పెట్టేసరికి సరదా తీరిపోతుంది ఇండియాలో అందరికీ కూడా. రకరకాల సీన్లు చూస్తున్నాం మనం ఇండియాలో. వాళ్ళు ఎవరో పాపం పెళ్లి జంట కొత్తగా పెళ్ళే రిసెప్షన్ అరేంజ్ చేసుకుంటే వాళ్ళ ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోవడం వల్ల వాళ్ళు ఆన్లైన్లో వీడియో కాల్లో రిసెప్షన్కి బట్టలు వేసుకొని కూర్చొని ఇక్కడ రిసెప్షన్ కోసం ఎవరైతే అతిథులు వచ్చారో ఇంకా వాళ్ళకి అక్కడ నుంచే మాట్లాడుతూ, హలో అందరూ బాగున్నారా, మేము రాలేకపోతున్నాం, ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది, మీరు వచ్చారు పలకరించారు, ఇదే మేమే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు భోజనం చేసేయాలని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు అక్కడ. సో అదొక పంచాయతీ. ఇదనే కాదు పాపం చాలామంది సఫర్ అవుతున్నారు. మెడికల్ ఇష్యూస్ కారణంగా కావచ్చు, లేదంటే ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, వర్క్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, వాట్ నాట్ మొత్తం అన్ని రకాలుగాను కూడా సరదా తీరిపోతుంది పీపుల్కి అయితే మాత్రం లిటరల్లీ. సో ఇండిగో బెస్ట్ అనుకున్నారు మొత్తం అందరూ కూడా. సో దానివల్ల ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక్కటేసారికి ఇట్లా అయ్యేసరికి మొత్తం అందరికీ కూడా ఒక్కసారికి ఒక్క జలక్ అట్లా తగిలిన ఫీలింగ్ అయితే కలిగింది. సో అసలు ఎందుకు ఈ సిచ్యువేషను ఏంటి అనేది కొంచెం ఈ వీడియో క్లియర్ కట్గా మాట్లాడుకోవడానికి అయితే ట్రై చేద్దాం. సో ఇవాళ బేసిక్ అంటే డిసెంబర్ 5వ తారీఖు ఫ్రైడే రోజున కూడా సుమారుగా 750 ఫ్లైట్స్ అయితే క్యాన్సిల్ అయ్యాయి. అండ్ దాంట్లో ఎక్కువ శాతం ఢిల్లీకి సంబంధించిన ఫ్లైట్స్ అయితే క్యాన్సిల్ అయ్యాయి అనమాట. తర్వాత బెంగళూరు చెందిన కూడా 102, గోవా చెందిన ఒక 30 ఫ్లైట్లు, అలాగే వేరే సిటీస్కి చెందిన కూడా చాలానే క్యాన్సిల్ అవుతూ వచ్చాయి. బెంగళూరు, సూరత్, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, జైపూర్, ఢిల్లీ, ఇండోర్, ముంబై, భోపాల్, ఒకటేటి అన్ని ఊర్లోని కూడా మనకు ఆల్మోస్ట్ క్యాన్సిల్ అవుతూ వచ్చాయన్నమాట. సో ఢిల్లీలోనే హయ్యెస్ట్గా 172 ఫ్లైట్స్ అయితే క్యాన్సిల్ అయ్యాయి సో ఈరోజు. అండ్ లాస్ట్ 48 అవర్స్లో ఓన్లీ ఢిల్లీలోనే 300 ఫ్లైట్స్ అయితే క్యాన్సిల్ అయ్యాయి. అందులో 33 ఏమో హైదరాబాద్కి సంబంధించిన హైదరాబాద్ ఫ్లైట్స్. అంటే ఐదర్ ఇంటర్లింక్డ్ ఆర్ డైరెక్ట్ ఫ్లైట్స్ ఏదైనా సరే మొత్తానికి హైదరాబాద్ సంబంధించినవి. సో ఇంకా ఆ తర్వాత బెంగళూరు సంబంధించినవి కూడా ఒక 70 పైగా క్యాన్సిలేషన్స్ అయితే ఉన్నాయి. సో ఇలాగా మొత్తం అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతూ వచ్చాయి. సో వీళ్ళ ఇండిగో సర్వీసెస్ మళ్ళీ ఎప్పుడు నార్మల్ అవుతాయంటే వాళ్ళు ఒక అఫీషియల్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. సో వాళ్ళు ఏం చెప్పారంటే సో ఇంకొక 48 అవర్స్లో మొత్తం అన్నీ కూడా నార్మల్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో మా టీమ్స్ అరౌండ్ ద క్లాక్ పనిచేస్తున్నారు. సో కస్టమర్ డిస్కంఫర్ట్ని తగ్గించడం కోసం అండ్ ఆపరేషన్స్ స్టెబిలైజ్ చేయడం కోసం మొత్తం కష్టపడుతున్నారు అన్నట్టుగా వాళ్ళైతే మెన్షన్ చేశారు. బట్ డీజీసీఏ కూడా ఇక ఏం అనలేకపోతుంది వాళ్ళని. ఒక కమిటీని అయితే వేశారు ఏవియేషన్ మినిస్ట్రీ వాళ్ళు, ఒక 4 మెంబర్స్ని పెట్టి దీనికి కారణం ఏంటో చెప్పండి అని చెప్పి. అంతే తప్ప పెద్దగా ఏం లేదు ఇక్కడ చెప్పడానికి కూడా సిచ్యువేషన్ అనమాట, అది పరిస్థితి. సో బేసిక్గా చాలా అంటే చాలా సివియర్గా ఎఫెక్ట్ అయ్యారు మొత్తం, అంటే అందరు కస్టమర్స్ ఎఫెక్ట్ అయ్యారు. అండ్ ఇండిగో కూడా బేసిక్గా వాళ్ళ ఆపరేషన్స్ని వాళ్ళ రెవెన్యూని చాలా వరకు కోల్పోయింది యాక్చువల్గా. సో అది కూడా మనము కన్సిడర్ చేయాల్సిన విషయమే కదా. సో ఇప్పుడు ఏం చేశారంటే ఇప్పుడు ఈ ఇండిగో ఫ్లైట్లకి బేసిక్గా అసలు ఈ ప్రాబ్లం అంతా ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు వాళ్ళకి పైలట్ల కొరత ఉంది. అంటే వాళ్ళ దగ్గర ఇంతకుముందు బాగానే నడిచిపోయేది. ఇంతకుముందు ఏంటంటే పైలట్లకి కంటిన్యూస్గా తిప్పేసేవారు, జీతాలు ఇచ్చేవారు, అయిపోయేది. ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా ఈ డీజీసీఏ వాళ్ళు కొన్ని రూల్స్ పెట్టారు. అంటే పైలట్స్కి సంబంధించిన అంటే ఆ క్రూకి సంబంధించిన రెస్ట్ టైమింగ్స్ ఏవైతే ఉంటే వాటికి సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టేసరికి ఇంత ముందులాగా వాళ్ళు నడపలేకపోతుండేసరికి పైలట్ ఇప్పుడు వాళ్ళకి అవైలబుల్ లేరు. సో ఇప్పుడు పైలట్ లేక ఈ పంచాయతీ వచ్చింది కాబట్టి డీజీసీఏ ఏం చేసిందంటే వాళ్ళ దగ్గర ఎవరైతే కొంతమంది ఇన్స్పెక్టర్స్ ఉంటారో వాళ్ళని ఇండిగో ఫ్లైట్స్ను ఆపరేట్ చేయమని చెప్తుంది అనమాట. బేసిక్గా డీజీసీఏ ఏం చేస్తుందంటే కొంతమంది పైలట్ని హైర్ చేసుకుంటుంది ఒక 5 ఏళ్ల కాంట్రాక్ట్ కోసం. వీళ్ళని ఆడిటర్స్ కింద యూజ్ చేసుకుంటుంది. అంటే ఎప్పుడైనా సరే ఆడిట్స్ కోసం పంపాలనుకుంటే పంపుతుంది అనమాట. కాకపోతే వాళ్ళు వేరే ఫ్లైట్స్ నడపడానికి లేదు ఆ 5 years టైం గ్యాప్లో. కాకపోతే ఇప్పుడు ఇంకా పరిస్థితి ఒక క్రైసిస్ లాంటి సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఇంకా ఎవరైతే ఇన్స్పెక్టర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇండిగో ఫ్లైట్స్ నడపమని చెప్పి పంపించిందనమాట. వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి పర్లేదు, ఎవరు కంగారు పడాల్సిన పని లేదు, వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. అసలు బేసిక్గా మిగతా వాళ్ళు ఎట్లా నడుపుతున్నారు, ఎట్లా రన్ చేస్తున్నారు అనేది చెక్ చేయడం కోసం, ఆడిట్ చేయడం కోసం వీళ్ళు ఉన్నారంటే వీళ్ళు వాళ్ళకంటే బెటర్గా నాలెడ్జ్ ఉన్నోడే.
సో అందువల్ల మళ్ళీ విషయం ఆ ప్రాబ్లం లేదు, కంగారు పడకండి. సో అది మ్యాటర్ అనమాట. సో ఇప్పుడు బేసిక్గా యాక్చువల్గా ఇంత ముందు రూల్స్ని కొంచెం సడలించి ఈ పైలట్స్ అందరినీ కూడా పంపించారనమాట. వీళ్ళ దాంట్లో కూడా తిప్పండి కాస్త అని చెప్పి. సో బేసిక్గా ఇప్పుడు ఇండిగోకి ఏంటంటే ఎందుకు ఇంత చాలా అంటే చాలా పెద్ద స్థాయిలో ఇష్యూ అయిపోయింది అంటే, బేసిక్గా ఇండియాలో 65% మార్కెట్ ఇండిగోనే కంట్రోల్ చేస్తుంది, ఇండియాలో ఎయిర్లైన్ మార్కెట్ని. తర్వాత 28% ఎయిర్ ఇండియా ఉంది. సో ఈ రెండు కలిపి మనకి ఎంత అయింది, 93% అయిపోయింది. ఇక మిగతావన్నీ కూడా ఆకాశం ఏమో ఉంటాయి కదా చిన్న చిన్నవి, అవన్నీ కలిపి ఒక మిగతా పర్సంటేజ్లు అనమాట. సో మనకు ఓవరాల్గా ఎక్కువగా కనిపించేవి అయితే అందుకే ఇండిగో, ఎయిర్ ఇండియా ఈ రెండే కనబడుతుంటాయి. 65%, 28%. సో ఒక స్టేజ్లో మనకి ఏంటంటే డ్యూపోలీ అనిపిస్తుంటుంది, అనిపించడం కాదు అదే నిజం కూడా. ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే మోనోపోలీ కూడా. ఏదో 28% పెద్ద మ్యాటర్ కాదబ్బా, 28% పెద్ద రీచ్ కాదు, 68% చాలా పెద్ద మార్జిన్, మోర్ దెన్ 50% ఉంది. సో ఇట్ డెఫినెట్గా ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ డ్యూపోలీ, ఇట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు మోనోపోలీ సిచ్యువేషన్ అయితే ఉంది. సో వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఈ 65% ఫ్లైట్స్ అంటే టోటల్గా 2200 డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ప్రతిరోజు ఇండియా నుంచి ఇండిగో ఆపరేట్ చేస్తుంది. అలా ఆపరేట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి బేసిక్గా కొంతమంది స్టాఫ్ అయితే ఉంటారు వాళ్ళ దగ్గర. వాళ్ళు ఇప్పటివరకు బాగానే ఆపరేషన్స్ చేస్తూ వచ్చారు. ఎందుకు, స్టాఫ్ మీద కొంచెం మంచి ప్రెషర్ పెట్టేవారు అనమాట. అయితే 2024 జనవరిలో డీజీసీఏ వాళ్ళు, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు కొన్ని కొత్త రూల్స్ తీసుకొని వచ్చారు. దాంట్లో భాగంగా ఎఫ్డిటిఎల్ రూల్స్ అంటే న్యూ ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ అనమాట. సో వాటిని కొత్తగా తీసుకొని వచ్చారు. అలా కొత్తగా తీసుకొచ్చిన వాటిలో ఏంటంటే పైలట్స్ అండ్ క్రూ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క రెస్ట్ గురించి, వాళ్ళ యొక్క సేఫ్టీ గురించి కొన్ని కొత్త రూల్స్ని తీసుకొని వచ్చారు. ఇందులో భాగంగా వాళ్ళకి లాంగర్ వీక్లీ రెస్ట్ ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే నైట్ డ్యూటీ హవర్స్ ఏవైతే ఉంటాయి వాటిని తగ్గించారు. అండ్ నైట్ డ్యూటీ ల్యాండింగ్స్ ఏవైతే ఉంటాయి వాటిని తగ్గించారు. సో నైట్ షిఫ్ట్ పైలట్స్కి ఇంతకుముందు రోస్టర్ పీరియడ్లో 6 ల్యాండింగ్స్ ఉండి ఇప్పుడు 2 ల్యాండింగ్సే ఇచ్చారు. సో ఇవన్నీ కూడా మార్చారనమాట. సో ఇలా మార్చడం వల్ల పైలట్స్ని అడ్జస్ట్ చేయాల్సి వచ్చింది. యాక్చువల్గా జనవరి 2024 చేశారు. సో ఆల్మోస్ట్ 2 ఏళ్ళు టైం వచ్చింది. అయినా కూడా ఇండిగో వాళ్ళు దాన్ని కేర్ చేయలేదు. సో ఇప్పుడు ఎప్పుడైతే ఇంకా డీజీసీఏ వాళ్ళు ఇంకా కంప్లీట్గా అమలు చేయాల్సిందే అని చెప్పారో ఇంకా అప్పటి నుంచి మొత్తం తలకాయ నొప్పి అయిపోయింది వీళ్ళకి. సో వీళ్ళకేంటి, ఇది కాకుండా మళ్ళీ వేరే పంచాయతీలు కూడా ఉంటాయి కదా, లైక్ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కానీ, లేదంటే వింటర్ షెడ్యూల్ చేంజెస్, బ్యాడ్ వెదరు, హై కంజెషను, ఇట్లా ఇవన్నీ కూడా ఉంటాయి. మరి వీటన్నిటి కారణంగా కూడా కొన్నిసార్లు ఫ్లైట్ డిలేలు లేదంటే క్యాన్సిల్ అవ్వడాలు జరుగుతూ ఉంటాయి. వాటికి తోడు ఇది మేజర్ రీజన్ అయిపోయింది, ఇది ఏదైతే డ్యూటీ రూల్స్ చేంజెస్ ఉన్నాయో అవన్నీ కూడా. సో 2200 డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ని వీళ్ళు ఆపరేట్ చేస్తున్నప్పుడు పర్ డే అందులో ఒక 20% డిస్రప్ట్ అయినట్టయితే ఏముంది చెప్పండి, ఒక దగ్గర 20% అంటే 440 ఫ్లైట్స్, ఒక 30% అంటే 660 ఫ్లైట్స్, ఓ 30% ఫెయిల్ అయింది అనుకుందాం, అంటే డిజాస్టరే కదా. 30% మనకి 660 ఫ్లైట్లు, ఒక ఫ్లైట్కి అప్రాక్సిమేట్లీ చాలా హెవీగానే పీపుల్ అయితే వెళ్తూ ఉంటారు. సరే పోనీ యావరేజ్గా ఒక 200 మంది అనుకుందాం పోనీ ఒక ఫ్లైట్కి. ఎందుకంటే జనరల్గా ఫ్లైట్స్లో ఇండిగో అన్నీ మ్యాక్సిమం 3 సీటర్స్ ఉంటాయి, ఎక్కడో కొన్ని 2 సీటర్స్ ఉంటాయి. సో 3 సీటర్ ఫ్లైట్స్ ఏవైతే ఉంటాయి వాటి అరౌండ్ 30 వరకు కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర. అంటే 30 రోస్ ఉంటాయి. ఆ 30 రోజులు రోకు 6 చెప్పున ఉంటుంది, అవునా. సో దగ్గరగా ఒక 180 సీటింగ్ ఉంటుంది. పోనీ 200 అంటే మరీ ఎక్కువైనట్టు కదా ఇప్పుడు. ఓకే, అది కరెక్ట్ కాదు. పోనీ ఒక 120 వేసుకుందాం. పోనీ 660 ఇంటూ 120 మనం లెక్కేసినట్టు అయితే అది ఎంత పెద్ద నెంబర్ అవుతుంది చెప్పండి. చాలా అంటే చాలా హ్యూజ్ నెంబర్ అవుతుంది కదా. సో అది వచ్చిన ప్రాబ్లం. 79,200 మంది ఒక రోజుకి, అంతమంది రౌండ్ ఫిగర్ 80,000 వేసుకుందాం, అంతమంది ఇంపాక్ట్ అవుతున్నట్టే కదా. సో దాని కారణంగా ఈ ప్రాబ్లం అంతా కూడా. అండ్ బేసిక్గా ఇండిగో ఏంటంటే ఈ లో కాస్ట్ హై ఫ్రీక్వెన్సీ మోడల్ మీద పనిచేస్తూ ఉంటుంది, ఈ హెవీ నైట్ ఆపరేషన్స్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు లేటెస్ట్ వర్కింగ్ స్టైల్ ఏదైతే ఉందో, అంటే ఈ డ్యూటీ లిమిట్స్ ఏవైతే ఉన్నాయో అవి వీళ్ళ వర్కింగ్ స్టైల్తో మ్యాచ్ అవ్వట్లేదు. అది ఇక్కడ వచ్చిన మెయిన్ ప్రాబ్లం అంతా కూడా. సో ఎయిర్లైన్ పైలట్స్ అసోసియేషన్ అయితే 2 ఏళ్ళు టైం ఇచ్చింది, బట్ ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళు ప్రిపేర్ కాలేదు. ఎయిర్ ఇండియా ఏం చేసింది, ముందు జాగ్రత్తగా 500 మంది పైలట్స్ని రిక్రూట్ చేసి ఉంచుకుంది బ్యాకప్ కింద. వాళ్ళకి అందుకే ఎటువంటి ప్రాబ్లం లేదు, వాళ్ళ ఫ్లైట్లు ఏమి క్యాన్సిల్ అవ్వట్లేదు. సో పోనీ ఇవి క్యాన్సిల్ చేసుకొని వేరే వాటికి వెళ్దామంటేనేమో దొరికిందే సొంత కదా అని చెప్పి ఇంకా పిండేస్తున్నారు మొత్తం. అలా ఇలా పిండట్లేదు, ఒక పొదుగుని 10 మంది పెట్టి లాగితే ఎట్టు ఉంటుంది అట్లా పిండుతున్నారు మొత్తం. 10,000 రూపాయలు ఉన్న టికెట్ ₹1,00,000 కూడా వెళ్ళిపోతుంది. అది వైట్లోనే బ్లాక్ మార్కెట్ రేంజ్లో వెళ్తున్నాయి ప్రైజెస్. ఇంకేం చెప్తాం ఇంకా. సో పీపుల్ వెళ్ళలేకపోతున్నారు అందువల్ల.
ఈ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ ఏమంటున్నారంటే, అంటే వాళ్ళు బేసిక్గా ఇండిగో మీద ఈ డీజీసీఏ వాళ్ళకి కంప్లైంట్ అయితే ఇచ్చారు. సో బేసిక్గా ఇండిగో ఎప్పటి నుంచో ఒక అనార్థడాక్స్ స్ట్రాటజీని ఫాలో అవుతుంది. అంటే మ్యాన్ పవర్ బేసిస్ మీద వెళ్ళిపోతుంది, తక్కువ మ్యాన్ పవర్తో. అది అన్ని డిపార్ట్మెంట్లో అలాగే చేస్తుంది, ఎస్పెషల్లీ ఇన్ఫ్లైట్ ఆపరేషన్స్లో. దాని తాలూకు ఎఫెక్ట్ ఇదంతా. ఇన్ఫ్యాక్ట్ డీజీసీఏ వాళ్ళు కొత్త రూల్స్ తీసుకొచ్చిన తర్వాత కూడా ఇండిగో హైరింగ్ ఫ్రీజ్ చేసింది. హైరింగ్ ఫ్రీజ్ అంటే ఏంటంటే కొత్త వాళ్ళని ఎవరిని తీసుకోవద్దు, పాత వాళ్ళతోనే మేనేజ్ చేద్దామని చెప్పారన్నమాట. ఈ హైరింగ్ ఫ్రీజ్ అనేది చేయడం వల్ల జరిగిన పంచాయతీ ఇది. ఇప్పుడు రూల్స్ మారుతున్నాయని తెలిసిన తర్వాత ఆబ్వియస్లీ ఏం చేయాలి, కొత్త స్టాఫ్ని హైర్ చేసుకోవాలి అండ్ వాళ్ళకి ఈ టైమింగ్స్ అన్నిటికీ అడ్జస్ట్ చేసుకోవాలి. అలా చేయకుండా వీళ్ళు పాత వాళ్ళతో నడిపిద్దాం అనేసరికి ఇప్పుడు ఈ ప్రాబ్లం అంతా కూడా వచ్చింది. అయితే దీనికి కొంతమంది చెబుతున్న పాయింట్ ఏంటంటే, యాక్చువల్గా ఇండిగో కావాలని ఇదంతా చేసిందని చెప్తున్నారు. అంటే ఇండిగో బేసిక్గా ఇప్పుడు ఇండియాలో 65% ఆపరేషన్స్ చేస్తోంది. సో ఒక్కరోజు ఒక 4 రోజులు ఇండిగో కనుక సరిగ్గా పనిచేయకపోయేసరికి దేశం అంతా అల్లకల్లోలం అయిపోయింది, అతలాకుతలం అయిపోయింది. అవునా? సో ఇండిగో ఇలా చేయడం వల్ల ఇంకా ప్రజలు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో డీజీసీఏ ఇప్పుడు ఎలాగైతే వాళ్ళ ఆపరేటర్స్ ఎవరైతే ఉంటారో, అంటే వాళ్ళ ఏమంటారు మొత్తం మానిటర్ చేసే ఆడిటర్స్ ఎవరైతే ఉంటారో ఆ పైలట్స్ని వీళ్ళ ఫ్లైట్లు నడపమని చెప్పింది. ఇంకొక 2 రోజులు చూస్తుంది, సిచ్యువేషన్ ఇంతే వరస్ట్గా కనుక ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది, ఇండిగోకి పెట్టిన టర్మ్స్ అండ్ కండిషన్స్ రూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మార్చేసి సర్లే మీరు రాత్రిపూట ఎక్కువ నడుపుకోండి అని చెప్తుందేమో, చెప్పలేం కదా సిచ్యువేషన్ వరస్ట్గా అయినట్టయితే. ఇదంతా కూడా ఇలా జరగడం కోసం కావాలని ఇండిగో చేసిందనేది కూడా కొంతమంది ఒపీనియన్ అనమాట. సో మేబీ దేర్ ఇస్ ఎ ఛాన్స్ అలా కూడా జరగడానికి అవకాశం అయితే ఉంది కదా. సో ఇప్పుడు బయట బేసిక్గా ఒక మీమ్ అయితే చాలా గట్టిగా ఏమంటున్నారు, ఒకటి వినపడుతుంది ఒక మీమ్ ఏంటంటే, ఈ ఫ్లైట్ ఏమో ఎప్పటికప్పుడు క్యాన్సిల్ చేసేస్తోంది అండ్ అసలు 4 రోజులకి అలాగే నడుస్తుంది అండ్ ఇది ఎప్పటికి సెట్ అవుతుందో కూడా తెలియట్లేదు, ఈ ఫ్లైట్లో వెళ్దామంటే ఎక్కనీయట్లేదు. ఇంకోటి ఎయిర్ ఇండియా ఫ్లైట్, అది ఆ ఫ్లైట్లో ఉన్నంతసేపు మనం హనుమాన్ చాలీసా చదువుతూనే ఉండాలి, అది సేఫ్గా కింద ల్యాండ్ అవుతుందో లేదంటే ఏదైనా బిల్డింగ్ మీద కూలిపోతుందో తెలియని పరిస్థితి ఉంది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ అన్నీ కూడా అలా వరస్ట్గా ఉన్నాయి, సో వాటి పరిస్థితి ఏమో అలా ఉందని చెప్పి వాటి మీద సెటైర్లు వేస్తున్నారు అనమాట. సో అట్లా ఉంది పరిస్థితి ప్రస్తుతానికైతే మాత్రం. ఇంకేం చెప్తాను చెప్పండి ఇంకా. సో ఇంకా అది సిచ్యువేషన్ గా. సో దీనివల్ల ఏంటంటే అంటే నేను ఒప్పుకుంటా, ఇక్కడ డెఫినెట్గా ఒక కైండ్ ఆఫ్ మోనోపోలీ డ్యూపోలీ లాంటి సిచ్యువేషన్ ఉంది. ఎయిర్ ఇండియా ఈజ్ అట్లీస్ట్ బెటర్, బట్ ఎయిర్ ఇండియా కూడా రతన్ టాటా గారు ఉన్నంత వరకు ఓకే, కానీ తర్వాత ఎందుకో అంత గొప్పగా లేదు. సో బేసిక్గా పీపుల్ దాని మీద ట్రస్ట్ కూడా అంత ఎక్కువగా లేదు, ఇండిగో మీద ఎక్కువ ఉంది. బట్ ఇండిగో ఏంటంటే ఇప్పుడు ఈ ఆపరేషనల్ ఇష్యూస్ వల్ల ఇట్లా అయిపోయింది మొత్తం. సో మేబీ కొన్నాళ్ళ తర్వాత ఇది నార్మల్గా సెటరేట్ అవుతుంది, ఎవరు పట్టించుకోరు, ఇంకా అప్పుడు అందరూ యాస్టీస్గా తిరిగేస్తారు, ఇంతకుముందు ఎలా తిరిగేవారు అలాగా. అండ్ దీనికి ఎలాంటి కేసులు ఫైన్లు ఏమీ ఉండవు, అలా నడుస్తూ ఉంటుంది అంతే. ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే, ఒకప్పుడు బేసిక్గా చాలా ఎక్కువ ఎయిర్లైన్స్ ఉండేవి బట్ ఇప్పుడు ఏమీ లేవు అనేసి. అంటే అట్లా ఒక ఎయిర్లైన్స్ ఉండేది కింగ్ఫిషర్, మరి ఆ కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ఏమో ఆయన అటేటో వెళ్ళిపోయి ఉన్నాడు. తర్వాత ఇంకా చాలా ఎయిర్లైన్స్ ఉండేవి ఒకప్పుడు నిజంగానే, అవన్నీ కూడా మెల్లిమెల్లిగా తగ్గిపోతూ వచ్చాయి. కొన్ని మాత్రమే ప్రాపర్గా నడపగలుగుతున్నాయి అండ్ కొన్ని బేసిక్గా లిమిటెడ్ పీపుల్ కనుక ఉన్నట్టయితే క్యాన్సిల్ కూడా చేసేస్తారు అబ్బా ఫ్లైట్స్. బట్ ఇంటికి అలా చేసేది కాదు, అదొక అడ్వాంటేజ్ ఉంది. ఇట్లా కొన్ని ఆస్పెక్ట్స్ ఉండడం వల్ల మనకి ఇట్లా నడుస్తుంది, కానీ లేదంటే కష్టమే నన్ను అడిగితే. సో అది పాయింట్. సో ఓవరాల్గా ఇప్పటివరకు అయితే మాత్రం మొత్తంగా ఒక 2000 ఫ్లైట్ వరకు క్యాన్సిల్ అవుతూ వచ్చాయన్నమాట. సో దాని తాలూకు ఎఫెక్ట్ చాలా ఎక్కువగానే ఉంది. సో లెట్స్ సీ, చూద్దాం ఇది ఎప్పటికి నార్మల్ అవుతుందో. సో మీరేమనుకుంటున్నారు, ఇది బేసిక్గా ఇండిగో తాలూకు నిర్లక్ష్యం కారణంగా జరిగింది అనుకుంటున్నారా, లేకపోతే ఇండిగో కావాలనే చేసింది అనుకుంటున్నారా? ఇలా చేసినట్టయితే డీజీసీ ఇంకా వాళ్ళకి తగ్గినట్టు ఉంటుంది, వాళ్ళు చెప్పిన మాటలు వింటుందని చెప్పి ఏమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ ఇట్ గైస్, ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు, చాలా మంది చూస్తాను కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గా. నెక్స్ట్ వీడియో బై.